Hi, this is Jabardast Vinod. మీరెంతగా ఆదరించే వినోద్ని ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎంఆర్ న్యూస్ ఛానల్. నిరంతర వార్తా శ్రవణ యూట్యూబ్ ఛానల్ మన ఎంఆర్ న్యూస్ ఛానల్. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తన మీద ఇటీవల వచ్చిన అసత్య ప్రచారాలను ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్న కొందరు నన్ను భయపెట్టాలని చూస్తే నేను భయపడే వ్యక్తిని కాదని ఆయన తెలిపారు. నేను ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తినని, నేను చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని ఆయన తెలిపారు. కొన్ని పత్రికల్లో ఇటీవల నా మీద దుష్ప్రచారం జరుగుతుందని, వారికి కాలమే సమాధానం చెబుతుందని ఆయన పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టులో గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల గురించి ఆయన మీడియాకు వివరించారు. కొన్ని పత్రికల్లో, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలెవరూ నమ్మట్లేదని, ఇదన్నీ అసత్య ప్రచారాలని ఆయన ఖండించారు. నాగేశ్వరరావుని ఏదో చేస్తే భయపడతాడు. ఇటువంటి భయపడే నా బ్లడ్లోనే భయం అనేది లేదు. నేను లక్ష్మీనరసింహస్వామిని నమ్ముతా. ఆయనే నన్ను చక్ర మార్గంలో నడిపిస్తాడని నాకు పూర్తి నమ్మకం. ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఇవన్నీ బరాయిస్తున్నాను. టైం వచ్చినప్పుడు ఏం జరిగిందో అన్నీ క్లియర్గా మీ ముందు ఉంచుతా. నేను ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన ఓటర్కి అయితే నేను కమిట్మెంట్గానే ఉన్నాను. వాళ్ళ నుంచి నాకు నాగేశ్వరరావు కరెక్ట్ రూట్లో లేడని చెప్పి ఎవరన్నా ఒక కార్యకర్త అంటే నేను బరాయిస్తాను. అన్నింటికి దానికైతే నేను ఓకే. కానీ ఎవరు దారిని పోయే వాళ్ళందరూ ఇంటూ నాగేశ్వరరావు అది ఇది అంటే నేను బరాయించడానికి సిద్ధం లేదు. అటువంటి భయపడి రాజకీయం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. 2029లో నేను ఏదైతే ఈ నియోజకవర్గంలో నన్ను నమ్మి ఓట్లు వేసానో ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి వచ్చా. ఆ సేవతోనే 2029 ఎలక్షన్లో ఓట్లు అడుగుతానని చెప్పి సందర్భంగా తెలియదు.